కొరుట్లలో వైష్ణవి చెల్లెలు యూట్యూబ్ స్టార్ మొన్న చనిపోయింది, మీ అందరికీ తెలుసు. నిండు గర్భవతి అని తెలిసి కూడా తోటి ప్రాణినైనా ఇంకో ప్రాణి అమానుషంగా కాల్చి చంపడం, నరికి చంపడం ఎంత దారుణం. కనుక దీనిపైన ఒక తోటి యూట్యూబర్గా నేను కంటతడి పడి గుండె ఆవేదనతో చిన్న పల్లవి ఆమె గురించి రాసుకోవడం జరిగింది. ఇది ఎంత ఘోరమో, ఇది ఎంత నేరమో, మానవత్వమన్నది మంట్లే గలిసెనో, ఏమి చేష్టలో అతి క్రూరత్వమో, బొత్తిగా బంధాలనే బొందవెట్టిరో. ఎటువైపు వెళ్ళిపోతుంది సభ్య సమాజం, ఎటువైపు వెళ్ళిపోతుంది మానవత్వము, అయ్యా మానవత్వము. మా వైష్ణవి అక్క, నువ్వు యాడున్నా గానీ, నువ్వు యాడున్నా గానీ నీ జ్ఞాపకాలు మరువలేమమ్మ తల్లి. అనుమానం పేరుతోని హత్యలెన్నో జరగవట్టే, పైశాచికతనానికి అధిక కట్నాల పేర జరగవట్టే, నిజ నిజాలు తెలువక నిందల పాలై కొందరు, నూరేళ్ళ నిండు బతుకు బొందల పాలైపోయే. ఇది ఎంత ఘోరమో, ఇదెంత నేరమో, వైష్ణవక్క నీ మరణం చెరిగిపోనిదో, వైష్ణవక్క నీ మరణం చెరిగిపోనిదో. దయచేసి ఒక్కటి ఆలోచించండి, మనమంతా మనుషులం, తోటి మనుషులం. 100 ఏండ్లు దేవుని దగ్గర నుంచి రాసుకొని వచ్చి ఇక్కడ బతుకుతున్నాం. బంధాల బంధుత్వాలతో మనం ఇక్కడ బతుకుతున్నాం. ఇక్కడ 3 ఏళ్ళకి ముడిపడుతున్నామంటే ఇది ఘోరం, ఇది నేరం. దయచేసి బంధాలని కాపాడండి, బంధుత్వాల్ని పెంచండి. కానీ ఇట్లా బిడ్డల్ని, భార్యల్ని, అటు భర్తల్ని, ఇంకా అనేక ఘోరాలు జరుగుతున్నాయి కదా, దయచేసి అలా చేయకండి. కనీసం ప్రభుత్వాలు వీటిపైన కొన్ని గట్టి చర్యలు తీసుకొని దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. తీసుకుంటే తప్ప భయం అనేది ఉండదు. కనుక దయచేసి జరగద్దు అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి నేరాలు ఘోరాలు జరగద్దు అంటున్నాను. జరిగితే మాత్రం కన్న తండ్రి కన్న తల్లిలాగా సర్కారై మీరే సాధాలే.